భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. పుస్తకాలు పట్టుకోవాల్సిన విద్యార్థులు కొడవళ్లు చేతపట్టి చెట్లు నరుకుతున్నారు. విద్యార్థులతో చెట్లు నరికిస్తున్న సమయంలో విషపూరిత సర్పాలు లేదా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరిది బాధ్యతని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు చెట్లు నరికే చోట 33 kV లైన్ విద్యుత్ తీగలు ఉన్నాయి. అలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో విద్యార్థుల చేత పనులు చేయిస్తున్నారు. ఈ విషయమై ఆర్సీఓను వివరణ కోరగా ప్రిన్సిపల్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటారని తెలిపారు.